మేమైతే ఓ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. మా మామయ్య గారి పెద్దక్క కూతురు కొడుకుల పెళ్లిళ్ళకి వెళ్ళలేక సత్యనారాయణకి వెళ్తున్నాం. సైనిక్ పురి పోవాలండి, క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. మరి పోవడానికి దూరమైనా తప్పదు కదండి, మరి చుట్టాలు కదండి, ఇంట్లో వాళ్ళు కదండి, పోవాలి కదా, అందుకైతే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. మరి అయితే ఏంటి, ఎన్నిసార్లు అంటావు అయితే అని? మనమైతే వ్లాగ్ లో అయితే ఇట్లానే మాట్లాడాలి వంశీ, నీకు తెలియదు. పొద్దున పెట్టారండి వర్కింగ్ డే అయినా గానీ పిల్లలకైతే వంట అయితే చేసేసి, అత్త మామలకి పిల్లలకైతే వంట చేసేసి పెట్టేసి వచ్చేసిన. ఇప్పుడైతే మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాం. మరి ఎంతసేపు పడుతుందో, ఎన్నిటికి పోతామో. అక్కడైతే ఫంక్షన్ కి అయితే మమ్మల్ని పొట్టు పిలిచినారు. మళ్ళీ వెళ్ళాలి కదండి, మరి అయితే వెళ్తున్నాం. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ విషయాలు చెప్తాము. ఆ భాష ఏమిటో బాగుంది నీ కళ. మాకైతే ఇట్లా రోడ్డు ఉంటుంది అన్నట్టు, దాని మీద అట్లా పోతూనే ఉంటాము. బండ్లు గిండ్లు అటు ఇటు పోతా ఉంటాయి, మంచిగా పైలంగా నడపాలి. ఇదేం రోడ్డో చెప్పద్దు మళ్ళా. ఇట్లా రోడ్డు ముందుకు పోతా ఉంటది, కారు కూడా ముందుకే పోతా ఉంటది. ఉస్మాన్ యూనివర్సిటీ ఉన్నది కదా, దాని పక్కకించే పోతుంటది అన్నట్టు. ఈ రోడ్డు ప్యారలల్ రోడ్ అంటారు చూడండి, అది. అయ్యా రోడ్ పేరు చెప్పేసిన ఎట్లా మరి? మళ్ళా చెప్పిన తర్వాత ఏం చేస్తాం? అగ్గ షీపుర్లు ఉన్నాయి ఆడ. చీపుళ్ళు ఆడ మంచిగా ఉన్నాయి, వచ్చేటప్పుడు గుర్తు చేయాలి మళ్ళీ. అబ్బా నీకేమైనా సొంత కారు ఉందా? ఆప నీకు ఎవరు ఆపరు, మూసుకొని కూర్చోవాలి. వంశీ మాస్కులు వేసుకొని పోవాలట, మళ్ళీ మాస్కులు మర్చిపోయాము. అగో ఫ్రెండ్స్, మధ్యలో తార్నాక ఫ్లైఓవర్ వచ్చింది. వావ్ వావేంటి? ఈ రూట్ ఏందో, ఎటు పోతున్నాము ఏందో. గల్లీలోకి ఎంచి క్యాబ్ ఆయన అయితే తీసుకోబోతున్నాడు. నాకైతే తెలియదు రూటు, నీకేమైనా తెలుసా? నాకు తెలియదు కానీ ఆ గూగుల్ మ్యాప్స్ కి తెలుసు, అవస్థ పడకు. సరే అదిగో వచ్చేసాం. మరైతే ఫంక్షన్కి అయితే వచ్చేసాము. మిగతా విషయాలు దిగిన తర్వాత చెప్తాను. నాకు కుక్కలంటే భయం. ఇదేంటి, ఇది సైనిక్ పురా? మరి ఇక్కడ ఎవరు సైనికులు లేరేంటి? ఛత్రి నాకాలో ఛత్రీలు కనిపిస్తాయా? గోల్ నాకాలో గోల్ ఏమైనా కనిపిస్తాయా? నడ. భలే టైంకి వచ్చాము. 2 జంటలు సత్యనారాయణ పీటల మీద భలే ఉన్నారండి. ఒకళ్ళ పెళ్లి నాగ్పూర్లో అయిందండి, వెళ్ళలేకపోయాము. ఇంకొకరి పెళ్లి వర్కింగ్ డే రోజు అయింది, ఇప్పుడు వెళ్ళలేకపోయాము. అందుకనే ఇద్దరిని ఒకటే పీటల మీద చూడొచ్చని సత్యనారాయణకైతే వచ్చేసాం. మేము తాంగన్ సైడు, మేము వంశీ సైడ్ అని పార్టీలు ఫామ్ అయిపోయారండి ఇక్కడ. వ్రతం అయితే అయిపోయింది, కథలు చెప్తున్నారు. ఇంకా అక్షింతలు అయితే పట్టుకొని కూర్చున్నాం. నేను కూడా అయితే అక్షింతలు అయితే పట్టుకొని అయితే కూర్చున్నా. లోపల ప్లేస్ లేదు, అందుకే బయట కూర్చు. కథ వినిపిస్తోంది. ఇప్పుడైతే పూజ అయితే అయిపోయిందండి. ఇక్కడికైతే తినడానికైతే వచ్చేసాము. చూద్దామా, పదండి. ఇదేంటండి? పూర్ణాలు, పెరుగువడ, పులిహార. ఇదేం పప్పు అయితే తెలియటం లేదండి. చావదుంపల వేపుడు, చాలా పచ్చళ్ళు ఉన్నాయి కానీ నేను వేసుకోలేదండి, డైటింగ్. తాంగ బాగా ఫుడీ, ఫుల్ ఎంజాయ్ ఇవాళ. తినడం అయిపోయింది, ఇప్పుడు వెళ్ళాలి. క్యాబ్ బుక్ చేస్తుంది తాంగం. ఫంక్షన్ అయితే అయిపోయిందండి. చాలా చక్కటి భోజనం, చక్కగా తిన్నాము, అందరినీ కలుసుకున్నాము, అందరితో హ్యాపీగా అన్ని విషయాలు మాట్లాడుకున్నాము. కోడళ్ళందరం కలిసి అత్తగారుల గురించి చెప్పుకున్నానులేండి. బాయ్ బాయ్. ఏంటి బాయ్ బాయా? ఇంటికి పోద్దా? హే, ఫంక్షన్ కి బాయ్ చెప్పాను. ఓహో, ఫంక్షన్ కి బాయ్ చెప్పావా? మర్చిపోయా, జున్నుందండి. వెరైటీగా జున్ను పెట్టారు కదా వీళ్ళు. ఐస్ క్రీమ్ ప్లేస్ లో జున్ను పెట్టారండి. తాంగంకి కారు పడదు, తనకి తలకాయ నొప్పి, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంటుంది. అందుకే తలకాయ బయట పెట్టి కూర్చుంది. తాంగంకి చాలా ఇష్టమైన హనుమాన్ గురువు గారి గుడి ఇదే. జై గురుదేవ్ హనుమాన్. ఇంటికైతే వచ్చేసాం. మరి తాంబూలానికి ఇచ్చారు. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము.
మీరు కూడా వీడియో చూసి ఎంజాయ్ చేసి ఉంటే గనక మీకైతే గనక ఈ వీడియో అయితే నచ్చినట్టయితే గనక ఒక లైక్ వేసుకుంటారు అనుకుంటాను. అయితే ఎలా అయిపోయాయి. ఇప్పుడైతే మేమైతే లిఫ్ట్ ఎక్కాలి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. అమ్ము కుట్టి మనసిలాయో